పిచ్చితనం. భగవంతుడనున్నది ఒక నమ్మకం, ఒక విశ్వాసం తప్ప భగవంతుడంటే ఒక విశ్వాసం, భగవంతుడంటే ఒక నమ్మకం, అదొక సెంటిమెంటల్ డివోషనల్ రూల్. అంతేగాని ఈ మానవీయమైనటువంటి విలువలను తెంచమని ఏ ధర్మం చెప్పింది, ఏ శాస్త్రం చెప్పింది? చెప్పాలి. మతం మారిన తర్వాత ఈ దేశంలో సార్వభౌమిక అధికారాన్ని మీరు కోల్పోతారని చెప్పాలి. ఎలా కోల్పోతామని వాళ్ళు అడిగితే చెప్పండి. ఆనాడు అల్లూరి సీతారామరాజుని చంపిందేవాడు ఏ జెండా పట్టుకొని వచ్చి చంపాడు, వాడు ఏ మతానికి చెందిన వాడని కూడా అడగాలి మీరు. ఎవరు అల్లూరి సీతారామరాజుని చంపింది? ఏ మతం వాడు? ఏ జెండా పట్టుకొని వచ్చి చంపిండు? ఈ కాషాయపు జెండా పట్టుకున్న వాడు చంపిండా? ఈ దేశపు బిడ్డ చంపిండా? ఈ ధర్మపు వారసుడు చంపాడు. అందుకే చెప్పాలి, మీరు మతం మారాల్సి వస్తే మారవచ్చు. ఈ రాజ్యాంగం మీకు హక్కు కల్పించింది అంటున్నారు కాబట్టి. కానీ మీ హద్దుల్లో మీరు ఉండదలిస్తే ఆరోగ్యకరమైనటువంటి సభ్య సమాజాన్ని నెలకొల్పబడుతుంది. అంతేగాని మీ మతం కోసం మా ధర్మాన్ని నిందించాలని చూస్తే, మా దేవీ దేవతలను కించపరచాలని చూస్తే దానికి తగిన సమాధానం రాజ్యాంగం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా, క్షాత్ర ధర్మం ప్రకారంగా కూడా మేము సమాధానం చెప్తామని చెప్పాలి.